ఆయన చూసుకొనుడి పరిసయ్యుల పులిపిండిని గూర్చి ఏ రోజు పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి అని వాళ్ళని హెచ్చరింది. యేసుప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని గురించి మీరు పరిసయ్యుల పులిపిండిని గూర్చి ఏ రోజు పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని. ఇదేంటో ఆలోచించాలి సార్. పులిసిన పిండి ఏంటో నేను అందుకే అందరినీ ప్రశ్నలు రాజరాయ్ గారిని, సత్యానందమయ్య గారిని, సావులని, దావీదును, జిమ్మను అందరికీ ఇదే ప్రశ్న. సుమి ఇది నేను అబద్ధం ఆడటానికి కూడా కుదరదు. నేను కూడా చాలా సమయం వరకు, ఒక వారం క్రితం వరకు నాకు కూడా తెలియదు అసలు ఆ పులిసిన పిండి అంటే ఏంటో. నేను కూడా ఏదో ఒక దేవుడు ఒక పరలోక సంబంధమైనటువంటి ఆ విషయాన్ని పోల్చి ఇక్కడ చెప్పారులే, పులిసిన పిండిని గురించి అలా చెప్పాడని అనుకున్నాను. కానీ అసలు ఆ పులిసిన పిండి అంటే ఏంటో తెలియదు అసలు నాకు కూడా వారం క్రితం వరకు కూడా. ఈ లెసన్ తయారు చేయడానికి నేను ఈ లెసన్ ఇచ్చినాక ఇంటికి పోయి వారం ముందు నుంచి ఈ లెసన్ తయారు చేసి అంత ప్రిపేర్ చేస్తుంటాను కనుక ఇలా ప్రిపేర్ చేస్తున్నంత కాలం కూడా అంతకుముందు నాకు తెలియదు దీని గురించి. ఈరోజు మీ అందరికీ తెలిసిపోద్ది ఈ సంగతి, పులిసిన పిండి అంటే ఏంటో. దీని గురించి చెప్పే ముందే యేసుప్రభు చెప్పినటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాను నేను. మత్తయి సువార్తలో వెళ్ళి 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం యేసుప్రభు చెప్పినటువంటి ఇంకొక ఉపమానం చూస్తాను నేను, ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. ఆయన మరొక ఉపమానం 33వ వచనం, 13వ అధ్యాయం 33వ వచనం మత్తయి సువార్త. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పిన, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని చెప్పారు. 3 కుంచాల పిండి పొలేయడం కోసం ఆయన ఏం చేశారంటే, ఒక స్త్రీ ఏం చేసిందంటే కొంచెం పులిసిన పిండి తీసుకొచ్చి దాంట్లో పెట్టింది. 3 కుంచాల పిండి పులిసిపోవడం కోసం దాంట్లో కొంచెం పులిసిన పిండి తెచ్చి పెట్టిందట. తెల్లారేసరికి ఏమైందంటే మొత్తం పులిసిపోవడమే కాదు, పొర్లిపోయేంత పులిసిపోయిందట. ఇది మనకు తెలియడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆడపిల్లలందరికీ బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. రేపొద్దున ఇడ్లీ చేయాలి. ఈరోజు ఏం చేశారంటే ఇడ్లీ పిండి కడిగి మినపప్పు పట్టి దాంట్లో వేసి రెండింటిని కలిపి కళ వేసి మూత పెట్టేశారు. పొద్దున కల్లా ఏం జరిగిందో తెలుసు, పొంగిపోయింది అనమాట. పులిసిపోయి లోపల ఉన్నదంతా పులిసిపోయి పొంగిపోయింది అనమాట పొద్దునకి. ఇలా మీకు అర్థం కావాలని ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఆయన. పులిసిన పిండిని గురించి మీకు అర్థం కావాలని ఆ పులిసిన పిండి, ఒక స్త్రీ 3 కుంచాల పిండి తీసుకొని దాంట్లో కొంచెం పులిసిన పిండి పెట్టడం వల్ల ఏమైందంటే తెల్లారేసరికి మొత్తం పులిసిపోయింది. డాక్టర్ గారు నవ్వేసరి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తాను ఇంకొకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనం. 9 పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులయజేయును. ఇది మనకు బాగా సులువుగా అర్థం కావాలని ఇప్పుడు ఏమైందంటే మా శారమ్మ బర్రె పాలు తీసింది, 2 లీటర్ల పాలు తీసింది, బాగా కాగబెట్టి ఏం చేసిందంటే చల్లారిన తర్వాత కాసింత మళ్ళీ శారమ్మ ఎంత వేసినరా కాసింతే 2 చెంచాలు 3 చెంచాలు మందం ఆమె ఏం చేసిందంటే మజ్జిగ తీసుకొని దాంట్లో పోసింది. పొద్దున కల్లా ఏమైంది మొత్తం పెరిగైపోయింది. వేసిందంతా 2 లేదా 3 స్పూన్లు వేసింది. మొత్తం ఎంటేరు కుండ కూడా. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. ఒక కుండలో పాలు తీసుకొని ఆ పాలల్లో ఒక చుక్క విషయం వేసామనుకోండి, ఏం జరిగింది? చుక్క విషయమే. పాలు ఎన్నో తెలుసా? కుండెడు పాలు ఒక్క చుక్క విషయం వేస్తే ఏమైతుందో తెలుసా? పాలన్నీ కూడా విషపూరితమే. విషం కొంచెం. అలాగే 2-3 లీటర్ల
తోడు కొంచెమే, మజ్జిగ కొంచెమే, లేదా పెరుగు కూడా కొంచెమే, కానీ అది కొన్నంతటినీ ఇప్పుడు ఇంత పులిసిన పిండి అంటే ఇది మీకు అర్థం కావాలనే నేను కోరుకుంటున్నాను. ఇది మాటికి మీ అందరికీ ఇదే. పులిసిన పిండి అనగానే మనం ఏదేదో ఊహించుకుంటాం. ఒక ఆయన ఇది విశ్వాసం గురించి చెప్పాడంటాం, ఇంకొక ఆయన ఏంటంటే యేసుప్రభు గురించి సంగతి చెప్పాడు అనుకుంటాం, ఇంకొక ఆయన ఇంకొకటి చెప్పాడని అనుకుంటాం. కానీ కాదు, చూస్తాను నేను అసలు పులిసిన పిండి అంటే ఏంటో ముందు మీ మధ్యలో చూస్తాను నేను. తర్వాతనే మనం దాన్ని ముందుకు పోయి ఎనలైజ్ చేద్దాం. కొంచెం దాన్ని ముందు అదేంటో తెలుసుకున్నాక దాన్ని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళి ఎలా ఎనలైజ్ చేయొచ్చో అర్థమైపోయింది మనకు. మత్తయి సువార్త 16 చూడండి ఒకసారి పులిసిన పిండి అంటే ఏంటో. మత్తయి సువార్త 16 12. మత్తయి సువార్త 16 12. మత్తయి సువార్త 16 12 చదవండి ఒకసారి. మీ దగ్గర ఉందిగా బైబిల్, చదవండి ఒకసారి. ఏమో అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధన గూర్చియే జాగ్రత్త పడవలనని తమతో ఆయన చెప్పానని వాళ్ళు గ్రహించారు. పులిసిన పిండి ఉపమానం దేని గురించి చెప్పారట? పరిసయ్యులు సద్దూకయ్యులు చేసే అబద్ధ బోధన గురించి చెప్పారట. అదే పులిసిన పిండి అంటే. పులిసిన పిండి అంటే అబద్ధపు బోధన గురించి. ఈ అబద్ధపు బోధ కొంచెమైనా సరే ఎంటే సంఘాలని పాడు చేసేస్తుంది అని సద్దూకయ్యుల బోధ గురించి, హేరోదు బోధ గురించి, పరిసయ్యుల బోధ గురించి యేసుప్రభు ఈ ఉపమానాన్ని తీసుకొని పులిసిన పిండి గురించి చెప్పాడు. అవునా? ఇప్పుడు వచ్చేద్దాం ప్యాటర్న్. చాలా సులువుగా అర్థమైపోయింది ఇప్పుడు వాక్య భాగం అంతా. చాలా సులువుగా మనందరం దీన్ని ముందుకు తీసుకుపోవచ్చు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 6 నుంచి 8 వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వరకు గల వాక్య భాగాన్ని. ఇప్పుడు మనకు అర్థమైపోయింది పులిసిన పిండి అంటే ఏంటో. పులిసిన పిండి అంటే సద్దూకయ్యుల బోధ, పరిసయ్యుల బోధ, హేరోదు బోధ, అనగా యేసుక్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి బోధ అది. ఇప్పుడు ఆ పులిసిన పిండి గురించి మీ అందరితో నేను మాట్లాడే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6-8 వరకు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగలు మీరు ఆచరించాలన్నారు. పులిసిన పిండి అంటే ఏంటంటే పాతది, గతించిపోయినది, ఎందుకు పనికిరానిది, అది నిష్ప్రయోజనమైనది, దాని ద్వారా లాభమే లేనటువంటిది బోధ ఉంది. ఆ బోధలో నుండి మీరు బయటరండి. ఇప్పుడు ఎందుకంటే పస్కా పశువు వధింపబడింది. ఆ పస్కా పశువు ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసు. ఇప్పుడు మీరు ఆ పాత దాంతో ఇప్పుడు మీకు పని లేదు. ఇప్పుడు మీరు కొత్త ముద్ద, పులియని ముద్ద మీరంతా మీ పులియని ముద్ద మీరు పులియకుండా అలాగే ఉంచుకోవడం కోసం ఏం చేయమన్నారంటే మనని దానిలో ఉన్నటువంటి పులిసిన దాన్ని తీసి పడే అన్నాడు బయట. ఇప్పుడు నీకు అది అవసరం లేదా? ఇప్పుడు నీకు ఇది అవసరం అన్న. ఇది ఉంటే అది కొంచెం ఉన్నా సరే దీన్ని మొత్తంతటిని పాడు చేస్తుంది కనుక ఆ కొంచెం కూడా లేకుండా తీసేయాలి. ఎందుకు? మీ అందరూ క్రైస్తవులు కనుక, క్రీస్తును పోలిన వారు కనుక, పస్కా పశువు అనే క్రీస్తు వధింపబడడం అయిపోయింది కనుక ఇప్పటి నుండి నూతనమైనటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఈ సంగతులన్నింటినీ మనం ఆలోచించేటప్పుడు ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
ఒక ఎగ్జాంపుల్, చేయవలసింది చేయకుండా పనికిరాంది చేసిన తర్వాత మళ్ళీ పనికొచ్చింది తెలిసిన తర్వాత దాన్ని తిరిగి పొందాలంటే కుదరదు. దానికోసం మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అపోస్తలుడు పౌలు చెప్పారు. ఏం చెప్పారంటే ఏశావు గురించి చెప్పారు. యాకోబు వాళ్ళ అన్న అయినటువంటి ఏశావు గురించి చెప్పారు. ఇప్పుడు ఏం చేశాడు ఏశావు? ఒక పూట కూటి కొరకు, కేవలం చిక్కుడుగాయల కూర కోసం మనకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. ఎవడో చెప్పిన మాటలు విని ఏదో చేయాలనుకొని, ఏదో చేద్దామనుకొని, ఆ కోరిక కోరుకొని భోజనం అయితే తినేశాడు, కానీ తనకున్నటువంటి శ్రేష్టమైనటువంటిది పోగొట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ దాన్ని పొందాలనుకున్నాడు. కుదురుతుందా మళ్ళీ తిరిగి దాన్ని పొందాలని అనుకున్నప్పుడు? ఒకసారి చూస్తాను నేను హెబ్రీ పత్రికలోకి వెళ్ళి చదువుతా. ఒకసారి నేను హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో వెళ్ళి చూస్తాను నేను ఈ సంఘటన. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 17 వరకు వాళ్ళ వాక్య భాగాన్ని చూస్తాను ఒకసారి నేను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. దీన్ని మైక్ బంద్ చేసి మీ అందరికీ ఒక ముతక సామెత చెప్తారు. మైక్ బంద్ మంది మాటలు విని ఏదో చేసిందంట ఒక మళ్ళీ వచ్చేసరికల్లా ఇల్లు ఆమె వాళ్ళ ఇంట్లోకి రానిలేదట అంటే మనకు అర్థం కావాలని సామెత, అంతేగాని ఏదో మీకు బూతులు నేర్పడానికి కాదు. నేను ఎవడో మాటలు వింటే మంది మాటలు ఏదో విని ఇంట్లో ఉన్నటువంటి ఈ సంసారాన్ని పాడు చేసుకొని బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేసరికి సంసారంలోకి నిన్ను రానియరు. ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా. ఏశావు గురించి చెప్పినప్పుడు అదే వ్యభిచారి అని అక్కడ రాయబడి ఉంటుంది. మగవాళ్ళు వ్యభిచారి అన్నారు. ఇప్పుడు అంటే ఏంటంటే ఉన్నదాన్ని వదిలేసి వేరే దాన్ని ఎమ్మడి పడిపోయిన వాడిని ఏమన్నారో తెలుసా? వ్యభిచారి అన్నారు. విగ్రహారాధన చేసే వాళ్ళు కూడా వ్యభిచారులైనటువంటి వాళ్ళు అన్నారు. ఎందుకంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సినటువంటి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మొదలుపెట్టినటువంటి నీవు ఒక విగ్రహం పెట్టుకొని విగ్రహం ముందు సాగిలపడి చేస్తే అది వ్యభిచారము అని. అలాగే ఇక్కడ ఏశావుని ఏమన్నారు తెలుసా? వాడు ఇలా చేశాడు కనుక అలాంటి వ్యభిచారిగా నువ్వు ఉన్నావేమో జాగ్రత్తగా చూసుకో అన్నారు. ఒకవేళ అలాంటి వ్యభిచారిగా నువ్వు ఉన్నావేమో జాగ్రత్తగా చూసుకో అన్నారు. ఏం చేశాడంటే వాడు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కునే వదిలేసిన తర్వాత అది తమ్ముడికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పొందాలని అనుకొని కన్నీళ్లు విడిచిన దాకా ఏడ్చేశాడంట. వాడు హృదయం పగిలిన దాకా ఏడ్చాడు. అయినా సరే వాడికి అవకాశం దొరకదు. అందుకే దీని గురించి మళ్ళీ హెబ్రీ పత్రికలో ఒక చోట రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే పరలోక సంబంధమైనటువంటి రుచిని చూసిన తర్వాత, దేవుని ప్రేమను రుచి చూసిన తర్వాత దాంట్లోంచి ఎవడైనా మళ్ళీ తప్పిపోతే వాడిని నూతన పరచుట అసాధ్యము అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అసాధ్యము. ఈ సంగతులన్నింటినీ ఎందుకు రాస్తున్నా అంటే నువ్వు పులిసిన పిండిల గురించి నువ్వు తెలుసుకో. శాస్త్రులు పరిచయాలు చెప్పే ఆ బోధలో నుండి నువ్వు బయటపడ. శాస్త్రులు పరిచయాలు చెప్పినటువంటి బోధ ఏంటో తెలుసా మీ అందరూ? పిల్లలు వారందరూ ధర్మశాస్త్రాన్ని బోధించారు, పాత నిబంధనను బోధించారు. మీరందరూ ఇలాగే ఆచరించాలని
చెప్పారు. కాబట్టి ఆ పాత నిబంధనను గురించి, తీసివేయబడినటువంటి, కొట్టివేయబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి ఆయన ఏమన్నారంటే పులిసిన పిండి అన్నారు. వాళ్ళు చేసినటువంటి బోధను పులిసిన పిండి అన్నారు. కాబట్టి ఇప్పుడు నీకు పస్కా పశువు వధింపబడింది. ఆ క్రీస్తు సిలువలో చేసినటువంటి త్యాగము ద్వారా నువ్వు నూతనపరచబడ్డావు. నువ్వు పులియని పిండివి. నువ్వు నీలో ఉన్నటువంటి ఆ పులిసిన పిండిని తీసేయాలి. అప్పుడు నువ్వు చాలా తేటగా ఉంటావు. వీటన్నిటిని గురించి చెప్పినప్పుడు ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దాని కింద ఉన్నటువంటి ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. మనం మార్క్స్ వార్త 8వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 17వ వచనం, 8వ అధ్యాయం 17వ వచనంలో వెళ్ళి చూద్దాం. యేసు అది ఎరిగి మా యొక్క రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేరా? వివేచింపలేరా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకోరా? మీరు ఇన్ని ప్రశ్నలు వేశారు. మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు వేశారు. చెవులున్నా కూడా వినవా నువ్వు అన్నారు. కళ్ళున్నా చూడవా అన్నా. ఇది మీకు సులువుగా అర్థం కావడం కోసం నేను ఒక మంచి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కృష్ణన్న ఏం చేశారంటే, దావీదుతో ఏం చెప్పారంటే, నువ్వు పొలానికి పో, ఆడ పొలానికి నీళ్లు కట్టు అని చెప్పారు. చెప్పగానే దావీదు ఏం చేశారంటే, వాళ్ళ అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గర పోయి ఆడ కూర్చొని హక్కులతో వాళ్ళతో వెళ్తూ ముచ్చట్లాడుతుంది. అంటే ఇప్పుడు దావీదుకు చెవులు లేవనే అర్థం? లేవా? చెవులు లేవా? వినపడలేదా నీకు మీ నాన్నగారు చెప్పింది? దాని అర్థాన్ని నేను స్కోర్ చేస్తున్నాను. నేను చెవులుండి వినకపోవడాన్ని గురించి నేను ఒకటి అర్థం కావడం కోసం సులువుగా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అంటే నీకు ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారం నువ్వు చేయకుండా ఉండడమే నీకు చెవులున్నా వినపడలేదని అర్థం. నీకు ఒక మాట, నేను ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకుంటాను. నేను నా కొడుకు ఒక పని చెప్పాను, నేను నువ్వు పోయి ఆ పని చేసిరా అన్నాను. వాడు అరవకుండా పోయి ఇంట్లో పోయి పడుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోయి వాడికి చెవులేవా? ఇంకేదన్నా అంటే వెంటనే వింటాడు కదా. ఈ మాట ఎందుకు వినట్లేదు? యేసుప్రభు అదే చెప్తున్నారు, మీకు చెవులున్నా వినరా అన్నాడు. అంటే ఏది శ్రేష్టమైనదో, ఏది వినాలో మీరు ఈ వివేచన, ఈ జ్ఞానం రావట్లేదా ఇంకా మీకు? ఎవడు ఏం చెప్తే అదే నమ్మేస్తారా? ఎవడు ఏం చెప్తే అదే వినేస్తారా? నీకంటూ విచక్షణ లేదా? నీకు జ్ఞానం లేదా? ఇదే చెప్తున్నారు ఆయన. ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు మనందరూ. కన్ను నుండి చూడరా మీరు? ఇప్పుడు ఏమైందంటే వస్తూ ఒక చిన్న పిల్లోడు వచ్చి దీన్ని తగిలిపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు వస్తే, ఏరా కళ్ళు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నావా అంటే వాడి కళ్ళు లేవా? కళ్ళుండి చూడట్లేదనే అర్థాన్ని నేను మీకు స్కోర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక బాగా అందరికీ తెలిసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను టీవీ పెట్టినారు. ఇక్కడ ఒక గోడకు టీవీ పెట్టారు. టీవీ పక్కన షెల్ఫ్ ఉంది. షెల్ఫ్లో అంతా వాళ్ళ పుస్తకాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంట్లో ఒక 4 ఉన్నారు. తలా ఒక బైబిల్ కొనుక్కున్నారు. ఆ 4 బైబిల్లో ఒకదాని అమ్మటి ఒకటి పేర్చి పెట్టించారు. దాని పక్కనే టీవీ ఉంది. పొద్దున్న లేస్తే ఏం పని చేస్తారు? కన్ను నుండి మీరు చూడరా అనే విషయం మీకు అర్థం కావడం కోసం ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. కన్నులు ఉన్నాయి, చూస్తున్నాం. ఏం చూడాలి? ఏం చూస్తున్నాం? చిన్నప్పటి నుంచే చాలా చిన్నప్పటి నుంచే నీ పిల్లాన్ని నువ్వు ఎలా పెంచాలో మేము 100 సార్లు పుట్టినరోజులు వచ్చినప్పుడు ఇప్పుడు మేము అందరికీ చెప్తుంటాం. ఏమని చెప్తుంటాం? విద్యోపదేశ కాలంలో ఏంటి చెప్తుంటాం? నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు వాడితో నువ్వు ఈ దేవుని వాక్యాన్ని డిస్కస్ చేయి, దేవుని వాక్యం చదవమని చెప్పు, చదివిందని అర్థం చేసుకోమని చెప్పని ఇది నేర్చుకుంటాం మేము. ఇప్పుడు ఏమైందంటే పక్కనే టీవీ 24/7 24 గంటలు వచ్చింది అది. ఇప్పుడు బైబిల్ చదివే వాళ్ళ శాతం ఎంత ఉంది? టీవీ చూసే వాళ్ళ శాతం ఎంత ఉంది? ఇది ఒకసారి మనం ఆలోచిస్తే కంట్లుంటే కూడా వాడు ఎందుకు బైబిల్ చూడలేదు అర్థమైపోయింది మనకు. దేని మీద ఇంట్రెస్ట్ ఉంది వాడికి?
దేని మీద ఇంట్రెస్ట్ ఉండాలి? దేని మీద ఉంది? దేవుడు ఏం చెప్తున్నారు మనకు? ఏమి చూడమంటున్నారు? మనం ఏమి చూడకుండా ఏం చూస్తున్నాం? ఇప్పుడు చెప్పిన దాన్ని చూడకుండా వేరే చూడడం వల్ల ఏమన్నారంటే మీరు కళ్ళుండి కూడా చూడట్లేదండి. మీ కళ్ళ ముందే ఉండదు, కానీ మీరు కళ్ళు ఉన్నా కూడా దాన్ని కానీ మీరు చూస్తూనే ఉన్నారు. ఏం చూస్తున్నారు? ఏదైతే చూడకూడదో, ఏదైతే అవసరం లేదో దాన్ని మాత్రం చూస్తున్నారు. అలాగే నువ్వు చెవులుండి వినట్లేదు అన్నప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. నువ్వేం వినాలో, నువ్వేం వినకూడదో నీకు చెప్పినప్పుడు మనం వినాల్సిన వాటిని అన్నింటినీ తీసి పక్కన పెట్టేసి వినకూడని విషయాలన్నీ వింటాం. ఆ అమ్మ ఇట్లా, ఈ అక్క ఇట్లా, ఆ ఆడట్లా, ఈ తమ్ముడు ఇట్లా, ఆ అన్న అట్లా, ఈ పిల్లగాడు ఇట్లా, ఆ పిల్లగాడు ఇట్లా, ఇవి మాత్రం చెవులకి ఇంపు కలిగేలాగా అన్నీ వింటుంటాం. ఒకవాడు వాడు చెప్పడం మర్చిపోతే రే అరగండ్రా మేము మాట్లాడుకుంటుంటే ఏంటి డిస్టర్బెన్స్ అంటాం. ఇది ముఖ్యం. మనం దేవుని వాక్యం ఇప్పుడే నేను డాక్టర్ గారు వచ్చి మేము ఇక్కడ వీడియోలు పెడుతుంటాం కదా చూస్తారా అంటే నేను అడిగాను. ఆయన నవ్వాడు. నవ్వగానే నేను అన్నాను అవునులే ఇక్కడ నాకు మళ్ళీ ఇంకోసారి వినడం ఏంది ఇది అని. కానీ ఏం వినాలి మనం? వినుట వలన విశ్వాసం కలుగును. వినుడా క్రీస్తుల గురించిన మాటల వలన కలుగును. నీకు దినదినమో నీలో విశ్వాసం కలగాలి అంటే నువ్వు దినదినమో బైబిల్ వాక్యాన్ని వినాల్సిందే, దాన్ని చదవాల్సిందే. దీన్నే యేసుప్రభువు ఏం చేశారంటే కన్నులున్నా కూడా మీరు చూడట్లేదు, చెవులున్నా కూడా మీరు వినట్లేదు అని. మీలో ఉన్నటువంటి ఈ ఆలోచన మీ మనసుల్లో క్రోడీకరించుకున్నటువంటిది ఇది. ఒకవేళ మా సత్యనారాయణ గారు లాంటి ఎవరైనా మాటికి బైబిల్ చదువుతున్నాడు అనుకున్నాను, నాలాంటి పోయి ఏం చేస్తామంటే సార్ ఏందయ్య గారు ఊరికే బైబిల్ అంట పెట్టు రా, మన రామోజీ గారి దగ్గర పోయి కాఫీ తాగొద్దామరా, లేదంటే అక్కడ అమ్మ రెస్టారెంట్ ఒకటి పెట్టారు, అక్కడ కౌసుపెట్ట బిర్యానీ దొరుకుతుందంటారా, తినొద్దాం. వెంటనే ఆయన చెడగొట్టడానికి నేను రెడీ. ఏం చేస్తుంటే చెడగొడుతున్నా? అదే ఒకవేళ ఆయన సినిమాలు చూస్తుంటే నేను చెడగొడతానా? చూడు బాగా చూడు, ఇంకోటి చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్తాను. ఆయన బైబిల్ చదువుతుంటే ఎట్లయినా సరే దాన్ని చెడగొట్టాలని నేను ఏదేం చేశానంటే నేను చెప్పగానే ఇప్పుడు సత్యానందరాయ్ గారు నాతో లేచి టీ తాగడానికి వచ్చాడు. తప్పెవరిది? నాదే. నా పనే దుష్టుడి పని నాది, చెడగొట్టే పని నాది. చెడిపోతే ఎవరిది తప్పు? ఇది అర్థం కావాలి మీ అందరికీ అర్థం కావాలి. ఇది నేను వచ్చి రా కౌసుపెట్ట బిర్యానీ తిందాం, రా కాఫీ తాగుదాం అంటే నువ్వు చేసిన పని వదిలేసి నా ఎమ్మడబడి వచ్చావంటే ఏంటి అర్థం? ఏమిటి అర్థం? నీలో వినే శక్తి లేదు, చూస్తున్నటువంటి దాన్ని గ్రహించే మనసు లేదు, నీ హృదయంలో పెట్టుకునేది నీకు లేదు. వాడు చెప్పాడు కనుక, వాడు పిలిచాడు కనుక, ఫ్రీగా వచ్చింది కనుక వెళ్ళిపోతాం. మనం వినాయక తాగడానికి కూడా రెడీగా ఉంటాం ఫ్రీగా వచ్చిందని. కానీ అవతల ఏం మిస్ అవుతుందో మనం అర్థమవుతుందా? మనం ఏం మిస్ అవుతున్నాం మనం? నేను అందుకే ఈ సందర్భంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చూస్తాను. నేను ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. కనులుండి చూడకయు చెవులుండి వెనకయు ఉన్న వివేకము లేని మూడులారా. వివేకము లేని, తెలివి లేదురా నీకు, బుద్ధి లేదురా, మూర్ఖుడు అన్నారు. ఎవరిని తెలివి లేదు మూర్ఖుడు అన్నది ఎవరిని? చెవులుండి వినకయు, కనులుండి చూడకయు. నీ దేవుడి గురించినటువంటి సంగతులు నీ కళ్ళ ముందే ఉంటే వాటిని నువ్వు చూడట్లేదు. దేవుడి గురించినటువంటి సంగతులు వినడానికి, నీవు చేయడానికి నీకు ఎంతో అవకాశం ఉన్నా కూడా నువ్వు అవి చేయట్లేదు. నిన్నేమన్నారు తెలుసప్పుడు? ఏమన్నారు? ఒకసారి చదవండి ఏమన్నారు మళ్ళీ ఒకసారి. తెలివి లేని వెధవా అన్నారు. తెలుగులో ఇంకా ప్రత్యేకంగా అలా అనవచ్చు దాన్ని. వివేకము లేని మూర్ఖుడా అన్నారు. మూఢుడా అంటే మూర్ఖుడా అని అర్థం. దానికి పర్యాయ పదం. బుద్ధి లేదు నీకు అన్నారు. ఎవరిని అన్నారు? చెవులుండి కూడా ఏది వినాలో అది వినకుండా ఉన్నవాడిని, కనులుండి కూడా ఏది చూడాలో అది చూడని వాడిని అన్నారు అని. దాని కింద ఏం చెప్పారు తెలుసా? అద్భుతమైనటువంటి సంఘటన చెప్పారు దాని కిందనే. ఏమని చెప్పారు తెలుసా? నీ దేవుడు, నీ శక్తివంతుడైనటువంటి నీ దేవుడు
అది రౌద్రంతో, అలలతో, పెద్ద గొప్ప తరంగాలతో వస్తున్నటువంటి ఆ సముద్రాన్ని కూడా నీ దేవుడు ఇసుక రేణువులను అడ్డుపెట్టి ఆపేశాడండి. ఇది అద్భుతమైనటువంటి సంఘటన, చాలా అద్భుతమైనటువంటి సంఘటన. నీ దేవుని శక్తిని, సామర్థ్యాన్ని తెలియజేసే సంఘటన ఇది. మనమేం చేస్తాం? డ్యాములు కడతాం. నీళ్లు పొంగి పొల్లకుండా ఉండడం కోసం మనమైతే ఏం చేయగలం? డ్యాములు కడతాం. మన ఇంటి ముందు నుంచి నీళ్ళు వస్తుంటే అడ్డ కట్టలు కట్టగలం. మరి ఇంకొంచెం అయితే సిమెంట్తో మనం అవి కట్టగలం. అది రాకుండా మన ఇంట్లోకి కాలువలు కడతాం. కానీ నీ దేవుని శక్తి, నీ దేవుని సామర్థ్యం ఏంటో తెలుసా నీకు? అపారమైనటువంటి ఆ సముద్రాన్ని కూడా నీ దేవుడు కేవలం ఇసుక ద్వారా ఆపేశాడు. అలాగే ఉందా? చదవండి ఒకసారి, చూస్తాను నేను. ఇప్పుడు వెళ్ళి చూస్తాను నేను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో, సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఈ ప్రశ్న వేసేసారు అంతే. ఆఫ్టర్ ఇసుకను అడ్డం పెట్టి ఆపేశాడు సముద్రాన్ని. ఇసుకను అడ్డం పెట్టి ఆపేశాడు సముద్రం. మనం ఆపగలం? మనం ఏం చేస్తాం? ఆనకట్టలు కట్టుకుంటాం. మనం ఇంటి ముందు నుంచి పోతుంటే ఆ నీళ్ళని పోవడం కోసం కాలువలను తెస్తాం. ఇంట్లో నీళ్ళు రాకుండా ఏమైనా అడ్డం పెడతాం. కానీ దేవుడు, నీ దేవుడు, అత్యంత శక్తివంతుడైనటువంటి నీ దేవుడు, ఆయన శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకోవా? సముద్ర తరంగాలు వస్తున్నా అవి మీరి నీ మీద పడకుండా ఉండడం కోసం నీ దేవుడు చేసినటువంటి గొప్ప ఏర్పాటు ఏంటంటే, సముద్రము తరంగాలన్నీ కూడా బయటికి రాకుండా ఉండడం కోసం ఇసుకను అడ్డం పెట్టేశారట నీ దేవుడు. తెలియదా? ఇంకా మనకు తెలియలేదా? దేని గురించి వినాలమ్మా? ఏం వింటున్నాం? వేడిని గురించి చూడాలి. ఏం చూస్తున్నాం? పులిసిన పిండిని గురించి, ఆ గడిచిపోయినటువంటి ఆ బోధన గురించి ఆలోచిస్తున్నాం. కానీ గడవలసినటువంటి బోధ గురించి, మనం వినాల్సిన బోధ గురించి వింటున్నామా? ఆలోచించాలి మీరు. నేను ఇంకొకసారి ఇంకొక వాక్య భాగంలోకి వెళ్ళి చూస్తాను. నేను యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూస్తాను నేను. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్యన నీవు నివసించుతున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగి చూడకై ఉన్నారు, విను చెవులు కలిగి వినకై ఉన్నారు అన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నారు నిన్ను. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలట. నువ్వు ఎక్కడున్నావు? కళ్ళుండి చూడని వారి మధ్యలో, చెవులుండి వినని వారి మధ్యలో. అనగా నీ దేవుని గురించి చెవులున్నా కూడా ఆ కార్యాన్ని వినని వారి మధ్యలో నువ్వు దేవుని గురించినటువంటి మాటలు వినేవాడిగా ఉండాలి. ఆ కన్ను నుండి కూడా దేవుని శక్తి సామర్థ్యాన్ని చూడని ప్రజల మధ్యలో నువ్వు నీ దేవుని బిడ్డగా జీవించాలి. ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు చాలా జాగ్రత్త కలిగి వారి మధ్యలో జీవించాలి. అందుకే నేను ఎప్పుడైనా నాకు ఏ విషయమైనా వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్తుంటాను. వాడు చూస్తాడు, వీడు చూస్తాడని మనం ఎక్కడ నరకానికి పోదు. ఏనా కన్నా? వాడి కోసం, వీడి కోసం పోరాటం చేసి, ఆరాటం చేసి మనం వెళ్ళి నరకంలో పడతాం. వాడు రావట్లేదు కదా, నేనెందుకు పోవాలి? వాడు పోవట్లేదు కదా, నేనెందుకు పోవాలి? మరి నీ పరలోకాన్ని నువ్వు ఎలా సంపాదించుకోవాలి? జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు అని బోధింపబడింది. వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటున్నావు. అందరూ అలాంటి ప్రజల మధ్యలోనే నువ్వు ఉంటున్నావు. కాబట్టి నువ్వెలా ఉండాలి? చాలా జాగ్రత్తగా. చెవులుండి వినని దేవుని గురించినటువంటి సంగతులు, విశ్వాసం కలిగే సంగతులు, వినుట క్రీస్తుని గురించినటువంటి సంగతులు వినని వారి మధ్యలో నువ్వు ఉన్నావు. కనుల నుండి కూడా నీ దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించే వారిగా ఉన్నటువంటి నీవు అలా లేని వారి మధ్యలో ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో రాయబడినప్పుడు యెషయా రాసినటువంటి దాన్ని, ఆ ప్రవచనాన్ని ఎత్తి రాశాడు. ఇప్పుడు మత్తయి గారు చూడండి ఏం రాశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వెళ్ళి 15వ వచనం చూస్తాను నేను ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం.
13వ అధ్యాయము 15. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములై ఉన్నది, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును మీరు తెలుసుకొనరు అని యెషయా మీకోసం రాసింది నిజమే అన్నాడు. వాడి హృదయం క్రొవ్విందని. నేను ఇప్పుడు దీన్నే ఇంకొక మామూలుగా పరిభాషలో చెప్తాను. పరిభాషలో అందరికీ అర్థం, వాడు బాగా పొగరు పట్టాడు అని అర్థం. వాడికి బాగా కొవ్వెక్కిందిరా. ఎవడికి? వినాల్సినవి వినకుండా ఏ పనికిరాని వినేవాళ్ళని గురించి, చూడాల్సినవి చూడకుండా పనికిమాలినన్ని చూసేవాడి గురించి చెప్తున్నారు. ఏంటంటే వాడి హృదయం కొవ్వెక్కిందంట. ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి సులువైనటువంటి సంఘటన చెప్తాను. ఈ వాక్యం సులువుగా అర్థమవుతుంది. నేనున్నాను. దేవుడు నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు నాకు ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. హాస్పిటల్కి వెళ్ళాం. అమ్మగారికి పెద్ద అనారోగ్యం వచ్చింది, తీసుకుపోయాం. మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసాం. తెల్లారికల్లా తగ్గిపోయింది బోర్డు అన్న. వచ్చేసాం. ఇంటికి రాగానే ఏమనుకున్నానంటే నేను, అబ్బా దేవుడు చాలా అద్భుతం చేసిండు నా జీవితంలో. చాలామంది హాస్పిటల్ పోగానే ₹1,00,000 ₹1,000 ఖర్చు అయిపోతుంటే కూడా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, దేవుడు నన్ను కాపాడారు, దేవునికి థ్యాంక్ యూ అని చెప్పి నేను 2 రోజులు 3 రోజులు నా మనసు నిండి అదే భావం పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక కష్టం వచ్చింది. కష్టం రాగానే నేనేమనుకుంటున్నాను తెలిసి, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నాకు అది చేశాడు ఇది చేశాడు, నాకు కష్టం వచ్చేసిందని నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం మొదలు. ఇందాక ఏమైంది? మా దేవుడు బాగా గొప్ప కార్యం చేశాడు నా దృష్టిలో అనుకున్నాం. కష్టం రాగానే మాత్రం దేవుడు నన్ను వదిలేశాడు. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. నీవు నీ తల్లి గర్భంలో దేవుడు నిన్ను పరలోకం నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టింది మొదలుకొని ఈ రోజు వరకు నీ ఆయుష్కాలం అంతా దేవుడు నీతో తోడుగా ఉంటేనే నువ్వు ఇక్కడ ఉన్నావు. గుర్తుపెట్టుకోవాలి మీరు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటేనే, నీ దేవుడు నిన్ను కాచి కాపాడితేనే నువ్వు ఇక్కడ ఉన్నావు. లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉండనే ఉన్నావు. ఇప్పుడు ఒక చిన్న అకౌంట్ చెప్తాను నేను. మొన్న మా అన్నయ్య దగ్గరికి మొన్న మా అన్నయ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తే లోపల 2 స్టంట్లు వేస్తే ₹2,20,000 బిల్లు వేశారు. హృదయానికి అంటే గుండెకు వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయిపోతే రక్తం గడ్డగట్టుంటే ఆ గడ్డ తీసేయడానికి వేస్తారు.